ఆవకాయ పచ్చడి వేసి ఇందులోనే గిన్నెలోనే ఊడ్చేసి ముద్దలు కలిపి తింపితే పిల్లలకి ఇందులో నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓహో రండి రండి ఆవకాయ ఎవరికి కావాలి? వచ్చేయండి అందరూ వచ్చేయండి. తిని టేస్ట్ ఎలాగుందో చెప్పండి. సత్యవతి అమ్మమ్మ, సత్యవతి నానమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ రేగులుకుంటా అని చెప్పండి. ఎలా ఉంది? మరి వేడి అన్న వేడిగానే ఉంటుంది. మరి వేడిగానే తినాలి. తినాలి రా అమ్మ. బాగుందా? సూపర్. ముక్క గట్టిగా ఉంటుంది. ఇది కొత్తపల్లి కొబ్బరి. సూపరా? రా నిహిత, బిందు, రండి రండి. చూసారా? మళ్ళీ మళ్ళీ మొత్తం కావాలని మళ్ళీ వచ్చారు. ఇంకోట నీకు ఆవకాయ ముక్క కావాలి కదా, తీసుకో. ఎలా ఉంది సాత్విక్? బాగుంది కదా పచ్చడి? సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది. అమ్మమ్మకి నానమ్మకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ నానమ్మ. బుజ్జి ఆంటీ థ్యాంక్స్ చెప్పు. బుజ్జి ఆంటీకి థ్యాంక్ యూ. బుజ్జి ఆంటీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ పచ్చడి పెట్టి మాకు అందించిన అందరికి థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా టేస్ట్ చూస్తాను. తులసి గారు మీరు కూడా టేస్ట్ చూడండి. మీరు చేపెట్టండి. పెట్టండి. చాలా బాగుందండి. బాగుందా? నువ్వులు కదా, కారం లేదు. మళ్ళీ తిన్నాం, మేము టేస్ట్ చేసాం. అలాగే కొంచెం గిన్నెలో ఊచేసి పెట్టేసింది పిన్ని. అందుకే పిల్లలు తినేసారండి ఇష్టంగానే. కారం ఉండదు. పంట అలాంటిదండి. అది బాగుందండి. రేట్ని బట్టే ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది అమ్మా అని అన్నారు. ఈ నువ్వులు వేయడం వల్ల కమ్మదనం వచ్చింది. అవునండి, చాలా బాగుంది కదా. ఆవకాయ అయితే కంచనుండే కలిపాను. కడి అయిపోయింది. ఉప్పు కారం అన్నీ ఆడ వేసి సమానంగా నేనైతే ఇంక ఇక్కడికి వచ్చాక ఏం కలపలేదు. నూనె ఒకటి వేసి తిరగ కలిపాను అంతే. సరిగ్గా చాలా బాగుంది. అన్నీ సరిపోయింది. ఉప్పు కారం అన్నీ సరిపోయి చూసుకుని వేసుకోండి అమ్మ అంది. కానీ వాళ్ళు వేసిన పాళ్ళకి మనం చూసుకోకర్లేదు. అలా ఆ పాలతో కలుపుతారు వాళ్ళు. చాలా బాగుంటుంది. సమపాళ్ళు అంటారు ఇవి. వాళ్ళకి తెలుసు అన్నీ ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్, సీనియర్స్. మళ్ళీ తినేస్తున్నాను నేను మొత్తం.